పోవడం అనమాట. సొంత కంటెంట్ పెట్టుకుంటే. చాలా మంది చూస్తాండ్రు, వెళ్ళిపోతాండ్రు. అయితే లైక్ అయితే చేయలేదు. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చలేదో, నచ్చిందో తెలియలేదు. నచ్చింటే ఒకసారి కామెంట్ బాక్స్‌లో నచ్చిందని మీరు కామెంట్ చేసినా సాటిస్ఫాక్షన్ అవుతాం. కాబట్టి చాలా ఈజీ అనమాట. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్ తెచ్చుకోవడం చానా ఈజీ. చాలా చాలా ఈజీ. ఇది ఒక చిన్న ట్రిక్కు. ఈ ట్రిక్ వల్ల 100% మనం సబ్‌స్క్రైబ్ పెంచుకోవచ్చు. 1,00,000 గూడా పెంచుకోవచ్చు. 1,000,000 పెంచుకోవచ్చు. మీ హార్డ్ వర్క్ 3 మంత్స్‌లో నాకు తెలిసి దాదాపు 10,00,000 మందిని సబ్‌స్క్రైబ్ తెచ్చుకోవచ్చు. చానా ఈజీ. సబ్‌స్క్రైబర్స్ పెంచుకోవడం అనేది చానా ఈజీ అనమాట యూట్యూబ్‌లో. ఏ పెద్ద కష్టమైతే కాదు. కానీ వాటిని నిలబెట్టుకొని రాబోయే రోజుల్లో మన కంటెంట్ కొత్త కంటెంట్ పెట్టుకుంటూ మూవ్ అవుతూ మానిటైజేషన్ కావాలి. ఒకవేళ మానిటైజేషన్ కాలేదు వదిలేయండి. మించిపోయిందిలే. సబ్‌స్క్రైబర్స్ ఉంటే ఆటోమేటిక్‌గా మనం అడ్వర్టైజ్‌మెంట్ బయట కూడా ఇచ్చుకోవచ్చు. రకరకాల మంది మనకు ఆపర్చునిటీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు చాలా వరకు మానిటైజేషన్ కోసం వెయిట్ చేస్తాం. రాలే వదిలేయి. సొంతంగా పెట్టుకుందాం. 10 మందికి షేర్ చేద్దాం. 10 మందికి కంటెంట్ షేర్ చేద్దాం. మనకు కొన్ని ఆపర్చునిటీ వస్తాయి. ఏం మించిపోయిందేముంది? ఏం మించిపోయిందేం లేదు. స్టార్ట్ చేసిన తర్వాత ఏదో రకంగా సక్సెస్ కావాలా? ఏదో రకంగా డబ్బులు సంపాదించాలి అనేది టార్గెట్. యూట్యూబ్‌లో ఉంటే ఖచ్చితంగా అదే ఆలోచించేది ఎవరైనా సరే. అదే విషయం. వీడియో చూస్తున్నవారు లే లైక్ చేయండి ప్లీజ్. మీరేమన్నా అడగదలుచుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో అడిగితే నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే 2, 3 సార్లు రిపీట్ చేయడం జరిగింది కాబట్టి, మీరు నేను పెట్టిన మీకు పిక్చర్ వాల్‌పేపర్ కనపడుతుంటది. నేను పెట్టిన దాంట్లో మీకేదైనా సలహా పలానాది అని నాకు టైప్ చేస్తే నేను నీకు 100% రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా సరే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే ఇమ్మీడియేట్‌లీ మీకు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా సరే హ్యాపీ. లైవ్‌లో చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ప్లీజ్. చాలా ఈజీ అన్నమాట. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ సంపాదించడం చానా ఈజీ. అందరూ కష్టం అంటారు గానీ, నా దృష్టిలో అది ఈజీ. సింపుల్, సింపుల్ చిన్న చిన్న ట్రిక్స్ పాటించుకుంటే మనం సబ్‌స్క్రైబర్స్ లక్షల్లో సంపాదించుకోవచ్చు. ఈ విషయం. హ్మ్. ఇంక మీరిట్లా ఏం కామెంట్ చేయకపోతే నేను వీడియో కూడా ఎండ్ చేయాల్సొస్తుంది. చాలా సేపు మాట్లాడాం. ఎవరైనా సరే ఇంకా తెలుసుకోవాలంటే మన వీడియో ఓపెన్ చేసి తర్వాత కూడా ఉంటాది. ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. యూట్యూబ్ మనకు చాలా ఇస్తుందన్నమాట. దాన్ని మనం ఉపయోగించుకోవాలంతే. థాంక్ యూ రౌడీ రాకేష్ గారు. థాంక్ యూ సో మచ్. మీకు కూడా సరే ఏమన్నా ఆహ్, ఛానెల్‌కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇవ్వడానికి అవైలబుల్ ఉంటాను. థాంక్ యూ సో మచ్ రౌడీ రాకేష్ గారు. ఎవరికైనా సరే ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. చాలా ఈజీ. అందరూ నాకు తెలిసి ఇప్పుడున్న యూట్యూబర్స్ ఎవరు కూడా సబ్‌స్క్రైబర్స్ ఇంత ఈజీగా సంపాదించని ఎవరు చెప్పుంటరు. నేనైతే ఒకటే పని చెప్తున్నా. సబ్‌స్క్రైబర్స్ సంపాదించడం చానా ఈజీ. నేను ప్రూవ్ చేస్తా. విత్ ప్రూఫ్. ఎందుకోసం అంటే ఆల్రెడీ నా దగ్గర ప్రూఫ్ ఉంది. బికాస్ ఆఫ్ నేనే ఒక ప్రూఫ్. ఇప్పుడు ఆల్రెడీ ఒక ఛానెల్ పెట్టాం. ఆ ఛానెల్‌లో సబ్‌స్క్రైబర్స్ రాలే. ఈ ఛానెల్ జస్ట్ పెట్టిన 15 రోజుల్లో, 15-20 రోజుల్లో 30,000 మంది సబ్‌స్క్రైబ్ పొందామంటే ఏ విధంగా పొందాం? చాలా ఈజీ. సబ్‌స్క్రైబర్స్ పొందడం చాలా ఈజీ. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ పొందడం చాలా ఈజీ. వాటిని నిలుపుకోవడం అంత కష్టం. మన దగ్గర ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోగలాలి. ఏదో ఒకటి ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకోగలిగితేనే మనము ఛానెల్‌ను ఎక్కువ రోజులు మనం వాటిని పెట్టుకోగలం. దానివల్ల ఉపయోగాలు పొందగలం మనం. అది విషయం.